కాదు మార్కండాయ యోగం అనేది ఉంటదంట కదా గురుగారు? అది ఈ కలియుగంలో మనకు కనిపిస్తుంది. అంతేనా? కలియుగంలో అంటే కనిపించదు. ఏంటి గురుగారు అసలది? ఆ యోగం అంటే అది ఆ యోగమే కథ వేరు. మీరు చూసారా సినిమా? అంటే మనకు అదేలెండి. కథ తెలుసు కదా! ఆ! మార్కండేయ పురాణం మనకు కనబడుతుంది కదా! ఓకే. ఓకే. అంటే ఆయుష్ అనేది ఆయన ఇంక లేదు. అంటే ఆయుష్ పోవడం అంటూ ఉండదని ఓకే. దీర్ఘాయుష్ మాట అది. సో, అచ్చా! ఆయన మరణం అంటూ లేని పరిస్థితి అని ఓహో! ఓకే. చెప్తామాట. ఓకే. సో, అది ఇక్కడ కలియుగంలో మనకు కనిపించదండి. కనబడదు. ఆ! కలియుగంలో ఎంత మెడికల్ టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా ఆయుష్ పెంచగలుగుతారు కానీ మరి మరణాన్ని ఆపలేరండి. ఈ ఓకే. శరీరానికి మరణం అనే తత్వం ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నదే. సో, ఓకే. దీనికి ఎండ్ ఈజ్ లైఫ్ ఎండింగ్ అనమాట. ఓకే. అంచేత మనం జననం నుండి మరణం మధ్య మనం చేసే గమనం అంతా ఏంటేంటి చేస్తున్నాం, ఎలా జీవితం వెళ్తుంది, ఎలా మోక్షం పొందుతాము, ఎలా సాధనలు చేస్తాం, ఎలా భగవతత్వం తెలుసుకుంటాం, ఎటువంటి కర్మలు చేసి బతుకుతాము, ఎటువంటి సంతానం మనకు కలుగుతుంది, ఎలాగ అచ్చా! నువ్వు జీవన విధానం గడుపుతావు, ఇవన్నీ చేసే ఈ ప్రకృతికి నువ్వు ఎటువంటి సహకరిస్తున్నావు, ప్రకృతిలో నువ్వు పుట్టావు కాబట్టి రైట్. ప్రకృతికి నువ్వేంటి ఇవ్వగలుగుతున్నావు, హ్మ్. భగవంతుడు నువ్వేం ఇవ్వగలుగుతావు ఈ శరీరంతో, ఇవన్నీ మనకు జ్యోతిశాస్త్రం చెప్తుందండి. ఓకే. ఓకే. శాస్త్రం చెప్పేది ఇవన్నీ నువ్వు అంతే తప్ప అది ఎండింగ్ ఆఫ్ ది లైఫ్ అయిపోయింది మరణ శాస్త్రం చెప్పడం అనేది చెప్పడం అనేది జ్యోతిశాస్త్రం ఉండదు. కాదు. ఓహో! ఇవన్నీ నీ జీవితంలో జరుగుతాయి కాబట్టి దీన్ని జాగ్రత్తగా పరిశీలించి నువ్వు గమనం ప్రకారం వెళ్తుంటే బాగుంటుంది చెప్తాం.